బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 16 తేదీకి విచారణను వాయిదా వేసింది కోర్టు. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం పిటిషన్ విచారించింది. లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలంటూ కవిత పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈడీ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మహిళల విచారణలో సిఆర్సీ నిబంధనలు పాటించట్లేదంటూ కవిత ఇప్పటికే ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 16 తేదీకి విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలంటూ కవిత పిటిషన్ వేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈడీ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. కవిత ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కవిత పిటిషన్ విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు 16 తేదీకి వాయిదా వేస్తూ పేర్కొంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మహిళల ఈడీ విచారణకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో మరోసారి వాయిదా పడడం జరిగింది. కవిత పిటిషన్ తో పాటు మరికొన్ని కేసుల పిటిషన్స్ ట్యాగ్ అయి ఉన్నాయి. అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం దాఖలు చేసిన పిటిషన్స్ కూడా ఈడీ విచారణకు సంబంధించి వాళ్ళు కూడా ఈడీ దర్యాప్తును విచారణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో ఆ కేసులతో కవిత కేసును ట్యాగ్ చేయడం జరిగింది గతంలో. సో ఆ కేసుల స్టాటస్ వివరాలు ఏంటి అనేది తెలియపరచాలని చెప్పి ధర్మాసనం అడగడంతో ఈ కేసు విచారణ 16వ తేదీ ఫిబ్రవరి 16వ తేదీకి తదుపరి లిస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఇటు కవిత తరపున, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపున అడిషనల్ సొలిసిటరీ జనరల్ రాజు వాదనలు వినిపించడం జరిగింది. ఈడీ నోటీసులకి కవిత గైర్హాజరవుతున్నారు, విచారణకు హాజరు కావడం లేదు అన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి ఈడీ తరపు న్యాయవాది అడిషనల్ సొలిసిటరీ జనరల్ తీసుకెళ్లడం జరిగింది. అయితే అసలు ఈ నోటీసులే విరుద్ధం, చట్ట విరుద్ధం, ముఖ్యంగా ఈ నోటీసులను సవాల్ చేస్తూనే మేము సుప్రీంకోర్టుకు రావడం జరిగింది, అదే కేసు కదా అని చెప్పి కవిత తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఈ కేసు తదుపరి విచారణని ఫిబ్రవరి 16వ తేదీ మొత్తం అన్ని కేసులకు సంబంధించిన విచారణలు ఒకే రోజు ఒకేసారి చేపడతామని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ముఖ్యంగా పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణను ఫిబ్రవరి 16కి వాయిదా వేయడం జరిగింది. గత ఏడాది మార్చి 27న సుప్రీంకోర్టులో కవిత ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది. మహిళల ఈడీ విచారణ ముఖ్యంగా సిఆర్పిసి నిబంధనలు పాటించడం లేదు, ఇటు దర్యాప్తు పేరుతో, విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు అన్న అంశాలను పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అలాగే ఆమెపై ఎటువంటి బలవంతపు చర్య ఈడీ తీసుకోకుండా నిరోధించాలి, దానిపై ముఖ్యంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి కూడా తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. సో మహిళల ఈడీ విచారణకు సంబంధించి గతంలోనే ముఖ్యంగా మాజీ కేంద్ర మంత్రి చిదంబరం భార్య నళిని చిదంబరం ముఖ్యంగా అక్రమాస్త్ర విషయంలో సోదాలకు వెళ్ళినప్పుడు కానీ, ఆమెను నోటీసులు ఇచ్చి పిలిపించినప్పుడు కానీ ఆమె గైర్హాజరవుతూ వచ్చిన పరిస్థితి, దానిపైన కూడా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే అభిషేక్ బెనర్జీ భార్యను ప్రశ్నించేటప్పుడు కూడా ఆ విషయంలో కూడా ఈడీ నోటీసులను సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది. సో మహిళల ఈడీ విచారణకు సంబంధించిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో సో ఈ 3 పిటిషన్లకు సంబంధించి ముఖ్యంగా కేసు స్టాటస్ వివరాలు, అసలు ఈ కేసు దర్యాప్తు పురోగతి ఎంతవరకు వచ్చింది, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అనుసారంగా ఏ కేసులో ముఖ్యంగా ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చింది అనేది తమకు తెలియపరచాలని చెప్పి ధర్మాసనం ఈ రోజు కోరడం జరిగింది న్యాయవాదుల్ని. సో తదుపరి వివరాలు తెలుసుకున్న తర్వాత ఈ కేసు విచారణని పూర్తి స్థాయిలో 16వ తేదీ అన్ని కేసులకు సంబంధించిన విచారణలు 16వ తేదీ చేపడతామని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. సో సుమారు 11 నెలల కాలంగా ఈ కేసు పెండింగ్ ఉంటూ వస్తోంది. అయితే కవిత ఇటీవల కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆ అంశాన్ని కూడా ముఖ్యంగా ఆవిడ గైర్హాజరయ్యారు. ఆ విషయాన్ని కూడా ఈడీ తరపు న్యాయవాదులు ఆమె విచారణకు హాజరయ్యేలా చూడాలి అని చెప్పినప్పటికీ కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదు. పూర్తిగా ఈ కేసు విచారణ జరిగిన తర్వాతనే సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చిన తర్వాతనే కవిత ఈడీ విచారణకి హాజరయ్యే అంశం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో ఈ రోజు కూడా వాయిదా పడడంతో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒకవేళ ఈడీ నోటీసులు ఇచ్చినా కూడా
ఆమె ముఖ్యంగా గైర్హాజరయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి. సో ఫిబ్రవరి 16వ తేదీ అయినా ఈ కేసుకు సంబంధించి స్పష్టత వస్తుందా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 16న అయితే అన్ని కేసులకు సంబంధించి నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ అలాగే కవిత కేసులకు సంబంధించిన ఈడీ విచారణకు సంబంధించి మహిళలు ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణకి హాజరవ్వాల్సి ఉంటుందా, ఈడీ దగ్గర ఎటువంటి ఆధారాలు, ఈడీ కూడా కొన్ని కీలక అంశాలని సుప్రీంకోర్టుకి ఇప్పటికే నివేదించిన పరిస్థితి ఉంది. సో వాటన్నిటికి సంబంధించి 16వ తేదీ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే గోపి, అసలు ప్రధానంగా కవిత మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి? ఎస్ సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో లిక్కర్ పాలసీ రూపకల్పనలోను అలాగే తమకు మద్యం తయారీ కంపెనీలకు అనుకూలంగా ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవిత 33% షేర్ హోల్డ్ ని కలిగి ఉంది. ఇటు అరుణ్ రామచంద్ర పిళ్ళై పేరు మీద తాను కవితకు బినామీగా ఈ షేర్ వాటాన్ని తీసుకున్నాను ఇండో స్పిరిట్స్ కంపెనీలో అని చెప్పి గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి అరుణ్ రామచంద్ర పిళ్ళై స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఆ స్టేట్మెంట్ ని విత్డ్రా చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అలాగే 100 కోట్ల రూపాయల ముడుపులు లిక్కర్ పాలసీ అనుకూలంగా రూపొందించినందుకు గాను సౌత్ గ్రూప్ చెల్లించినట్లుగా కూడా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది. ఇందులో కవిత కీలక సూత్రధారి పాత్రధారిగా కూడా ఛార్జ్ షీట్ లో అనేక సార్లు ఆమె పేరును పేర్కొంటూ ఆమెకు నోటీసులు ఇవ్వడం జరిగింది. 3 సార్లు గత ఏడాది ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకి కవిత హాజరైన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ హాజరైన సమయంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనని వేధిస్తుంది, విచారణ పేరుతో ముఖ్యంగా నిబంధనలకు సిఆర్పిసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది అన్న అంశాలని 3 రోజుల విచారణకు హాజరైన తర్వాత సుప్రీంకోర్టులో ఇటు కవిత పిటిషన్ వేయడం జరిగింది. ఒకవేళ తనను ప్రశ్నించాలనుకుంటే తన ఇంటి వద్దనే ప్రశ్నించాలి, ఇంటి వద్ద విచారణకు నేను సహకరిస్తాను అని చెప్పి కూడా ఈ పిటిషన్ లో ప్రస్తావించడం జరిగింది. అయితే ఎవరైనా సరే ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు, ఒక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు వారందరినీ కూడా ఈడీ కార్యాలయంలోనే విచారించడం జరుగుతుంది. అది ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ప్రొసీజర్ లో భాగంగా ఉంటుందని చెప్పి ఈడీ పేర్కొంటున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నోటీసులు ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో తనను ప్రశ్నించడాన్ని అలాగే తనపైన ఎటువంటి బలవంతపు చర్య అంటే అరెస్ట్ చేయడం కానీ అదుపులోకి తీసుకోవడం కానీ ఇటువంటివి ఏవి చేయకుండా కూడా ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి కూడా ఇటు తన పిటిషన్ లో కవిత పేర్కొనడం జరిగింది. సో గతంలో కవిత ఈడీ విచారణ సందర్భంగా అనేక ప్రశ్నలు ఆమెను అడగడం జరిగింది. ఆమె యొక్క 10 మొబైల్ ఫోన్స్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొబైల్స్ ని మార్చారు, పూర్తిగా ఆధారాలను ధ్వంసం చేశారన్న ఆరోపణలకు సంబంధించి కూడా కవిత మొబైల్ ఫోన్స్ అన్నింటినీ తీసుకొచ్చి మీడియా ముందు చూపించడం జరిగింది. అలాగే ఈడీ కార్యాలయానికి కూడా వాటిని అందజేయడం జరిగింది. అనంతరం ఆమె యొక్క బ్యాంక్ స్టేట్మెంట్, ఆర్థిక లావాదేవీల వ్యవహారాలకు సంబంధించి మనీ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన వివరాలను కూడా ఈ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఇవ్వడం జరిగింది. అయితే ఈడీ కార్యాలయంలో తనను విచారించడాన్ని ముఖ్యంగా తప్పుగా భావిస్తూ కవిత సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. తన పైన వేధింపులకు గురి చేసే విధంగా బలవంతంగా ముఖ్యంగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు అన్న అంశాలను కూడా ఇటు పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. సో వీటన్నిటి నేపథ్యంలోనే కవిత తనను ఈడీ కార్యాలయంలో ప్రశ్నించడాన్ని మహిళల ఈడీ విచారణ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలోనే మరికొన్ని పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం భార్య నళిని చిదంబరం ఆయన అక్రమాస్తులకు సంబంధించి ఆమెను ప్రశ్నించే కోణంలో ఆమె ఈడీ ముఖ్యంగా తనను ప్రశ్నించడానికి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ కూడా తన భార్యకు సంబంధించి ఈడీ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో కవిత దాఖలు చేసిన పిటిషన్ ని ఈ 2 పిటిషన్లతో మహిళల ఈడీ విచారణతో ఇప్పటికే సుప్రీంకోర్టులో జరుగుతున్న పిటిషన్లతో ట్యాగ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి వరుసగా ఎప్పుడైతే ఈ ఇతర పిటిషన్లతో ఈ కేసును ట్యాగ్ చేయడం జరిగిందో ఈ కేసు విచారణ వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ కేసులకు సంబంధించిన వివరాలు, స్టేటస్ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి ఈ రోజు కోర్టు కోరడం జరిగింది. సో తదుపరి 16వ తేదీ ఈ 3 కేసులకు సంబంధించి కూడా విచారణ చేపడతామని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఆలోపు కవిత ఈడీ విచారణకు హాజరు కావట్లేదు, నోటీసులు ఇచ్చినా కూడా స్పందించట్లేదు అన్న విషయానికి సంబంధించి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఈడీ తరపు న్యాయవాది రాజు. అలాగే ఇప్పుడు అసలు ఆ నోటీసులే సవాల్ చేస్తూనే మేము కోర్టుకు వచ్చాం కదా అని చెప్పి కపిల్ సిబల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఈ రోజు కేసు విచారణ ఏమాత్రం జరగలేదు. తదుపరి విచారణ ఫిబ్రవరి 16వ తేదీ జరగబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇక ఈ నెల 16న ఈ కేసు విచారణకు రాబోతోంది సుప్రీంకోర్టులో. దానికి సంబంధించి లైవ్ చూసాం.